మంచి రేటింగ్ రావడంతో కంటిన్యూ చేశారు. కానీ మాకేమైపోయేదంటన్నా ఒక ఒక షెడ్యూల్ వేసుకుంటే 4 స్కిట్లు చేసేవాళ్ళు. అంటే డే నుంచి నెక్స్ట్ డే వరకు. ఈ 4 స్కిట్లు చేసిన తర్వాత ఇంకొక డే పడుకోవడం. దీని ముందు డే ప్రాక్టీస్. అంటే 3 రోజులు అక్కడ పోయింది. మనం నిద్ర లేచిన తర్వాత మళ్ళీ 3వ రోజు షూటింగ్ ఉంటుంది. మళ్ళీ రాసుకోవాలి. ఈ ప్రాసెస్లో ఏమైపోయిందంటే ఇంకా సినిమాలు అంటే స్టెచ్ ఇవ్వాల్సిన డేట్లు ప్రాబ్లం వచ్చేస్తుంది. దానివల్ల మేము ఏం చేసామంటే ఇక్కడ కూడా డేట్లు అటు నాగబాబు గారు, రోజా గారు, అనసూయ గారు, మిగతా టీం లీడర్లు, లైట్ మ్యాన్లు, అన్ని ఫ్లోరు అన్నీ ఉంటాయి. ఎందుకు మనం 2 పడవల మీద కాలేసి వెళ్తున్నాం ఏంటి అని చెప్పి 13 ఎపిసోడ్ల తర్వాత వచ్చేద్దామని నేను వేణు వచ్చేసాం. ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ కావాలి మీరు ఉంటే బాగుంటుందంటే మళ్ళీ వెళ్ళి ఒక 13 ఎపిసోడ్లు చేసాం. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక 25 ఎపిసోడ్లు చేసి నేను అందులో ఒక 75 ఎపిసోడ్లు చేశానన్న మొత్తానికి. ఆ తర్వాత మళ్ళీ సినిమాలు కామన్గా చేశాను. ఇది ఆ జబర్దస్త్ ముందు జరిగింది. ఓకే, సినిమా కెరీర్ పరంగా మనం ఆలోచిస్తే నువ్వు అనుకున్న దానికి రీచ్ అయ్యావా లేకపోతే ఇంకా దాని ముందే పిల్లిమొగ్గలు అవుతున్నాయా? ఎవ్వరు రీచ్ అవ్వలేరన్న. ఎందుకంటే మన గోల్స్ ఎప్పుడు చాలా పెద్దగానే ఉంటాయి. ఏంటి పెద్ద గోల్స్ నీకున్నవి? ఇంకా అన్ని అంటే ఒక కమెడియన్ గా ఉన్న నేను అన్ని రకాలటువంటి రసాలు పండించే క్యారెక్టర్లు చేయాలని. అంటే నా చివరి ఏజ్ గ్రూప్ అది 60 ఏళ్ళ, 70 ఏళ్ళ, 50 ఏళ్ళ, దేవుడు ఎంత రాశాడు. అది లాంగ్ ప్లానింగ్ కదా. అదే గోల్ అనేది నేను అక్కడే పెట్టుకున్నాను. ఇక్కడ 60 ఏళ్ళ క్యారెక్టర్, 60 ఏళ్లలో కూడా నేను నటిస్తూనే ఉండాలని. ఓకే, అది ఇంకప్పుడే నెరవేరదు కదన్న. అదే ఎప్పుడు మాట ఇంకా అదే ఇంకా దశ. మీరు ఖచ్చితంగా మనం ఇంకొక 10 ఏళ్ళ తర్వాత ఏమన్నా ఇంటర్వ్యూ చేస్తే అప్పుడు తెలుస్తుందేమో నా గోల్ ఏముందని. అదే అంటే ప్రెసెంట్ ఉన్నది కదా గోలు, లేకుండా అయితే లేవుగా. అంటే తృప్తినిచ్చే క్యారెక్టర్స్ కొన్ని చేయలేకపోయాను, కొన్ని నా దాకా రాలేదు. వచ్చి మిస్ అయ్యావు అంటే వచ్చినవి సద్వినియోగం చేసుకున్నానన్న. కానీ నా దాకా రాని క్యారెక్టర్స్ ఉంటాయి. కొన్ని సినిమాలు చూసినప్పుడు ఈ క్యారెక్టర్ మనకు పడి ఉంటే ఇంకో ఏంటి ఆ సినిమాలు ప్రతి సినిమాలో ఉంటుంది అన్న. ఒక సినిమా 2 సినిమాలు అని నేను చెప్పలేను. కానీ ఇప్పుడు నేను మొన్న రీసెంట్ గా సత్యం సుందరం సినిమా చూశాను. ఓకే, కార్తీ గారు, అరవింద్ స్వామి గారి క్యారెక్టరైజేషన్ చూసాను. సినిమాలో ఏదో ఒక క్యారెక్టర్ నేను నటించుంటే బాగుంది అనిపించింది. అవునా? అంటే అరవింద్ స్వామి గారి, కార్తీ గారి క్యారెక్టర్ కాదు, ఆ సినిమాలోనే నేను ఏదో క్యారెక్టర్ చేసి అలా తృప్తిని ఇస్తాయి కదా. అంటే నువ్వు క్లాస్ ఆడియన్ అనమాట. అయితే నాకు ఎందుకో నేను కమెడియన్ అయినా కూడా నేను స్క్రీన్ మీద నవ్వించడానికి విశ్వ ప్రయత్నాలు చేసి దర్శకులు, కథకులు, మాటలు, రచయితలు చెప్పి చేస్తాను కదా. నాకు ఎక్కడో తెలియకుండా ఎమోషన్ కంటెంట్లు అంటేనే బాగా ఇష్టం అన్న. అది ఎందుకు వచ్చిందో ఏమో తెలియదు. ఒక ఎమోషన్ని నేను త్రో చేయాలి అని నేను ఎప్పుడు అనుకుంటుంటాను. అది బహుశా పిల్ల జమీందార్ సినిమాలో నేను బాగా నవ్విస్తూ అందులో తండ్రి చనిపోయే సీన్ ఒకటి ఉంటుంది. అవును, గుర్తుంది నాకు. ఆ సీన్ తర్వాత నేను ఆ సినిమాలో ఎంత నవ్వించానో దానికన్నా డబల్ పేరు ఆ సీన్కి వచ్చింది. ఒక కమెడియన్ నవ్వించే కమెడియన్ బాధపడితే జనాలు కూడా బాధపడతారనే విషయం నాకు ఆ సినిమా ద్వారా అర్థమైంది. ఎంతో మహానుభావులు ప్రూవ్ చేశారు. బట్ నాకు అదృష్టం దక్కడం ఆడియన్స్ దగ్గర నుంచి చాలా ఆనందం అనిపించింది. అట్లా మనం ఒక క్యారెక్టర్ ఏదో వచ్చి హీరో ఫ్రెండ్ గా సైడ్ కిక్ క్యారెక్టర్ లాగా కాకుండా ఒక పర్పస్ ఉన్న క్యారెక్టర్ ఉండాలి, కథలో అది బ్లెండ్ అయి ఉండాలి. అలాంటివి చేద్దాం అనుకుని కొన్ని నేను చాలా దురాలోచనలు ఉన్నాయన్న. అంటే అలాంటి నేను చేయకపోతే అన్న ఈ రోజు నాగేంద్ర గారు లాంటి ఒక సీనియర్ జర్నలిస్ట్ వచ్చి ధనరాజుతో ఇంటర్వ్యూ చేయరన్న. నాకు అదే గొప్ప విషయంగా నేను ప్రివిలేజ్ గా ఫీల్ అవుతాను. అదోకే ధనరాజ్, బట్ కెరీర్ అన్న తర్వాత బోల్డ్ ఛాలెంజెస్ ఉంటాయన్న. ఎవరికి కేక్ వర్క్ కాదు. చిరంజీవి గారి దగ్గర నుంచి తీసుకుంటే ఎవరికి కేక్ వర్క్ కాదు. బట్ ఆ ఛాలెంజెస్ ఎవరు సక్సెస్ఫుల్ గా అధిగమించగలుగుతారు వాళ్ళే నిలబడతారు. నీ వరకు నీకు ఇవి నా ఛాలెంజెస్ అని చెప్పుకోవాలనుకుంటే ఏం చెప్తావు ధనరాజ్? మరి నేను చెప్తే అది మరి ఏంటి ఇలా చెప్తున్నాడు అనుకోవచ్చేమో. ఎలాగైనా చెప్పొచ్చు, ఇష్టం వచ్చినట్టు చెప్తున్నారు రేపు మీడియాలో. నాకు ఛాలెంజెస్ అంటే అసలు వాట్ అన్ని మీరు అన్నట్టు కేక్ వాక్ లాగా ఉండాలా? నాకు నేను ప్రశ్నించుకునేది ఆ కేక్ వాక్ లాగా ఉంటే నువ్వెందుకు? నాలో ప్రతిదానికి ఒక క్వశ్చన్ ఉంటుందన్న. ఈ ప్రపంచం మొత్తంలో ఆన్సర్ లేకుండా క్వశ్చన్ పుట్టిందని నేను అనుకోను. ఆన్సర్ ఉంటేనే క్వశ్చన్ పుడుతుందని నేను అనుకుంటాను. అలాగా ఒక క్యారెక్టర్ చేసేటప్పుడు అది నేను భాగమతి సినిమా కానీ అది అనుష్క గారితో నేను సినిమా యాక్ట్ చేస్తాను నేను ఎప్పుడు అనుకోలేదు. అదే సినిమా హిందీలో రీమేక్ చేస్తే నేను వెళ్ళి అదే క్యారెక్టర్ చేస్తానని నేను అనుకోలేదు. ఈ సినిమాకి రామరావుకి నేను దర్శకుడిని అవుతానని అనుకోలేదు. ఛాలెంజెస్ అన్నీ అవే ఇస్తాయన్న. దాన్ని ఎంత సమర్థవంతంగా నేను ఎదుర్కొన్నాను దాన్ని
నా టాలెంట్ బట్టి ఉంటుంది. ఎదుర్కొన్నాను ఈ సినిమాలో సమర్థవంతంగా. అంటే అది ఫిబ్రవరి 21వ తారీఖు మీరు చెప్పాలి సినిమా. ఇది దీన్ని ఒక ఛాలెంజ్ గా నేను స్వీకరించాను కాబట్టి చెప్తున్నాను. ఇది రామన్ రాగం అన్నది నువ్వు ఒక కొంత ప్రయాణం అయిపోయిన తర్వాత నీకు ఎదురైన మజిలీ ఇది. అవును అవును, ప్రయాణం అయిపోయింది. అవునవును. నేను ఆ ప్రయాణం ఇక్కడి వరకు నువ్వు వచ్చావంటే నువ్వు సక్సెస్ఫుల్ కింద లెక్క. అంటే నిన్ను నమ్మి ఒకళ్ళు వచ్చి డబ్బులు పెట్టి మంచి యాక్టర్లు ఈ సినిమాలో చేసి ఒక సముద్రకల్ లాగా, పృథ్వీరాజ్ లాగా మంచి యాక్టర్స్ ని సినిమాలో చేశారు. అది ఒక స్టేజ్ కి వచ్చాక జరిగింది. బట్ ఈ స్టేజ్ కి రావడానికి పైగా నువ్వు ఇమోషనల్ పర్సన్, ఇమోషన్ అంటే ఇష్టం, కామెడీ అయితే చేస్తావు కానీ. మీరు అడిగింది నాకు అర్థమైందన్న. ఒక ఊరి నుంచి ఒక 9వ 10వ మధ్యలో చదివేసిన ఒక వ్యక్తి సినిమా ఇండస్ట్రీకి హీరో అయిపోదామని 400 రూపాయలు పెట్టుకొని అమ్మ పప్పుల డబ్బాల చెప్పా పెట్టకుండా ఒక లారీ ఎక్కేసి వచ్చిన వ్యక్తికి ఈ ప్రపంచమే పెద్ద ఛాలెంజ్ లాగా కనిపిస్తుంది నాకు. అది కూడా సినిమా ఇండస్ట్రీ ఇంకా పెద్ద ఛాలెంజ్ అనిపిస్తుంది. ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి నేను వెనక్కి వెళ్ళకూడదు, ఇక్కడే ఉండాలని పట్టుకొని ఈరోజు నేను ఏదైతే కలగన్నానో అది నా 20 ఏళ్ల కిందట కళ అయితే అది నెరవేర్చుకొని ఈ జీవితంలో జరుగుతున్న ప్రతి వ్యక్తులు, నాకు తారాసపడిన ప్రతి వ్యక్తులు, మంచి వాళ్ళైనా చెడ్డ వాళ్ళైనా వాళ్ళందరినీ ఎదిరించి ఈరోజు ఇక్కడ కూర్చొని మీతో నేను ఇంటర్వ్యూ చేస్తున్నానంటే ఎన్ని ఛాలెంజ్లు ఎదుర్కొని ఉంటాను. అందుకే కదా దానిలో ప్రధానమైన మలుపు తిప్పిన ఛాలెంజెస్ ఉంటాయి. ప్రధానవి ప్రతిదీ జీవితంలో ప్రతిరోజు ఛాలెంజ్. ఆ మలుపు మంచి అయినా చేసి ఉండాలి, ఆ మలుపు చెడ్డైనా చేసి ఉండాలి కదన్నా. చెడ్డ చేసిన దానికి కూడా ఒక ఏదో మలుపు మంచిలోకి తీసుకెళ్ళి. అంటే నేను టూ ఎర్లీ స్టేజ్ లో ప్రొడ్యూస్ చేశాను అవగాహన లేకుండా అనేది ఒక ఆ మలుపులో నేను తీసుకున్న కరెక్ట్ డిసిషన్ కాదేమో అని నేను అనుకుంటుంటాను. ఎందుకంటే నేను నిర్మాతను అవ్వాలి అని చెప్పి ఒక మంచి కథని ఎన్నుకొని ఆ మంచి కథని కరెక్ట్ గా త్రో చేసుంటే ఎస్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆ రోజు నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను ఒక సినిమా నిర్మాతను అవుదాం అనుకుని డబ్బులు ఉన్నాయి కాబట్టి ఒక ఫ్రెండ్ కోసం తన కెరీర్ నా కెరీర్ బాగుంటాయని కోసం సినిమా తీసేసి నేను అది చాలా పెద్ద ఛాలెంజ్ అన్న. ఇక్కడే సంపాదించుకున్న డబ్బులు ఇక్కడే పెడుతున్నామని నేను అంటూ ఉంటాను కానీ కళామ తల్లికి. కానీ అది ఆ డబ్బు నుంటే ఈరోజు నాకు శంషాబాద్లో ఒక 10 ఎకరాలు, ఫిలింనగర్లో ఒక సొంత పెద్ద ఇల్లు ఉండే. అప్పట్లో 80 లక్షలు అంటే ఆల్మోస్ట్ ఒక 10-15 ఏళ్ళ కిందట. ఇప్పుడు ఎంత మీరే ఊహించుకో, 80 కోట్లు. అది మరి ఇప్పుడు చూసుకుంటే కానీ తృప్తిగా ఉంది. ఏంటంటే నేను ఆ 400 రూపాయలు తీసుకుని వచ్చిన వ్యక్తి ఒక 80 లక్షలు పెట్టి సినిమా తీయడం, అందులో కష్ట నష్టాలు పక్కన పెట్టండి, ఇటు చూసుకుంటే అది ఒక సక్సెస్ జర్నీ లాగా అనిపిస్తుంది. డబ్బులు పోయినాయి ఏంటంటే అది ఆ జర్నీ కరెక్ట్ గా లేదనిపిస్తుంది. అన్ని జరుగుతాయండి మన మనుషులం. మరి ఆ సినిమా తర్వాత మళ్ళీ నువ్వు సినిమా చెయ్యాలని నిర్మాతగా మళ్ళీ నేను ఇక్కడే అదే పోగొట్టుకున్న చోటే మళ్ళీ సంపాదించుకోవాలన్న అని ఎక్కడ ఎప్పుడు అనిపించలేదు? అంటే నా దగ్గర ఉన్న డబ్బులు ఒక అప్పటికే ఒక 1 కోటి రూపాయలు ఉన్నాయి అనుకున్నా. జబర్దస్త్ నుంచి వచ్చిన డబ్బులే ఎక్కువ ఉంటాయి. సినిమా ఇండస్ట్రీ నుంచి అప్పుడు సినిమా మొత్తానికి ఒక రెమ్యునేషన్ ఉండేది, ఇలా కాల్ షీట్ రెమ్యునేషన్ లేదు కదన్నా. కరెక్ట్. దాంట్లో ఒక 70 అంటే నా ఫ్రెండ్స్ సగం సగం పోతే ఇంకొక 30-40 లక్షలు ఎంతో ఉండుంటాయి. దాంతో ఇల్లు కొనుక్కోవడాలు అవన్నీ ఉన్నాయి. అదే గనక నా దగ్గర ఇంకొక 80 లక్షలు ఉంటే మీరు అన్న తాట వచ్చేదేమో. లేవు కాబట్టి తర్వాత లైఫ్ ఎలాగ జరిగింది? 80 లక్షల రూపాయలు పోతే నా ఎందులో 40-50 ఉంటాయి. అవేనా ఎక్కువేగా? 40-50 అంటే 2 రూపాయలు 3 రూపాయలు కాదు కదా. బట్ ఆ తర్వాత లైఫ్ ని ఎట్లా హ్యాండిల్ చేసేవద్దని రా అన్న? ఒకటేంటంటే ఆ సినిమా ఫ్లాప్ అయిపోయింది, ఇంకా నా జీవితం ఏంటని నేను ఒక్క రోజు కూడా అనుకోలేదన్న. మీకు చెప్తే నమ్ముతారు లేదో, ఆ సినిమా రిలీజ్ రోజు నేను షూటింగ్ లో ఉన్నాను. పూరి జగన్నాథ్ గారిది లోఫర్ షూటింగ్. నాకు సి కళ్యాణ్ గారు ప్రొడ్యూసర్ దానికి. వాళ్ళు చెప్పారు కలెక్షన్స్ చాలా బాగున్నాయిదంట, మీరు బాగుందంట అని. ఓకే అన్న. ఇక్కడ ఏమైపోయిందంటే మనం వేరే సినిమాలు వస్తాయి ఈ డేట్కి వేయకూడదు అని మనం చెప్పినా కూడా నేను ఒక మాట అన్నా. ఫస్ట్ టైం నా కొడుకు పేరు మీద పెట్టిన బ్యానర్ సార్ అది. డిస్ట్రిబ్యూటర్ల నమ్మకం ఆంధ్రజ్యోతి పేపర్ అయితే అందులో ఒక్కసారి పడ్డ డేట్ నేను మార్చను. సినిమా ఆడినా ఆడకపోయాను. ఎందుకంటే నేను నమ్మకాన్ని సంపాదించుకోవడానికి వచ్చాను. అది పోతే ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా మళ్ళీ నమ్మకం రాదని నేను డిస్ట్రిబ్యూటర్లో గొడవపడి ఆ డేట్ వేసేయండి అన్న. ఓవరాల్గా అది శుక్రశని బాగానే పే చేసిందన్న. నెక్స్ట్ వీక్కి పెద్ద సినిమా ఒకటి రాబోతుంది అనేసరికి ముందే అగ్రిమెంట్లు జరుగుంటాయి కదా, అలా అది తీసేయడం జరిగింది.
అంతే. ఆడుతున్న సినిమాని తీసారు. ఆడట్లేదన్న, ఆడుతున్న సినిమా అంటే నేను అనుకున్నాను ఇప్పట్లాగా 3 రోజుల్లో సినిమా బాగోపోతే తక్కువ తీసేసి వేరే సినిమా వేసుకోవడం అనేది లేదు. అప్పుడు ఒక 2-3 వారాలు మాకు బ్రీతింగ్ స్పేస్ ఇచ్చేవాళ్ళు. దానివల్ల సినిమా మెల్లిగా జనాల్లోకి వెళ్ళి అప్పుడు కొంచెం బాగున్న సినిమా నిలబడేది. ఇప్పుడు ఏమైపోతుందంటే శుక్రవారం నీ షో పడింది, 11ంటికి పడింది, 1 గంట కల్లా ఇది రన్ అవుతుందా లేదా అని ఏదో మీరు 3 రోజులు క్యూబ్ కట్టారు కాబట్టి ఆదివారం వరకు ఉంచుతాం, లేదా 1 వీక్ క్యూబ్ కట్టారు కాబట్టి 1 వీక్ వరకు ఉంచుతాం అన్న దానికి వచ్చాం. కానీ ఇప్పుడు ఎక్కడున్నాయన్న 365 రోజుల పోస్టర్ మీరు నేను చూసాం. ఇంక మనం మళ్ళీ ఇంకెప్పుడైనా చూడగలమా? కష్టం. ఇప్పుడు మాక్సిమం వేసుకుంటే 30 రోజుల పోస్టర్కి వచ్చాం, అది కూడా ఏదో అరొకరు ఒక్క సినిమాకి. ఎన్ని 75 రోజులు, 50 రోజులు, 89 రోజులు, ఇట్లా అవన్నీ ఎంత బాగుండేది ఇండస్ట్రీ. ఆ డిజైన్స్ లేవు ఇప్పుడు, ఆ నెంబర్లే మర్చిపోయారు డిజైనర్స్. ఇప్పుడు ఓన్లీ రిలీజ్ డేట్లే కనపడదు. రిలీజ్ డేట్లు కనబడుతుంది. తర్వాత ఇప్పుడు ఈ నువ్వు చెప్పిన మజిలీ ఆ మలుపే, ఆ తర్వాత లైఫ్ అన్నది ఇటు ఫైనాన్స్ ప్రాబ్లం ఉంటుంది, ఫ్యామిలీ, అండ్ పైగా నీ కొడుకు పేరును పెట్టిన బ్యానరు, కెరీరు, వీటన్నిటి మధ్య నీ లైఫ్ ఎలా నడిచింది? దేవుడి దయ వల్ల ఆ సినిమా రిలీజ్ అవుతుందంటే శ్యాంప్రసాద్ రెడ్డి గారిని, సార్ నాకు ఒక 5 lakhs అడ్వాన్స్గా ఇవ్వండి సార్, నేను జబర్దస్త్ కంటిన్యూ చేస్తాను అంటే ఇమీడియట్లీ 5 నిమిషాలు శ్యాంప్రసాద్ రెడ్డి గారు సినిమాకి ఉపయోగపడుతుందని 5 లక్షలు ఇచ్చారు ఆయన. హైయెస్ట్ పెయిడ్ అన్న జబర్దస్త్ లో, నేను కానీ వేణు కానీ. అవును, మాకు అంటే విలువ తెలియలేదా అని అనను కాదన్న. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.